క్రీస్తు యేసు నామమున ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలుపుతూ ఆగస్టు తేదీ 2024 ఈరోజు మనకిచ్చే దేవుని వాగ్దానం ఏమిటనగా దావీదు మహారాజు పాడిన కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 27వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటారు. త్వరగా చనిపోవాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్ళు జీవించాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా ఏదో ఒక రోజున చనిపోవలసిందే. అయితే కీడు చేయుట మాని మనం ఇతరులకు మేలు చేసినప్పుడు మనం నిత్యం నిలుస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నిశ్చయంగా ఈ లోకానికి సంబంధించినది కాదు, పరలోకానికి సంబంధించినది. పరలోకానికి వెళ్ళాలని ఆశ మనందరికీ ఉంటుంది. పరలోకానికి వెళ్ళాలని మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. పరలోకానికి వెళ్ళాలని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అయితే పరలోకం వెళ్ళాలని అభిలాషతో మందిరానికి వెళ్తూ దేవుని వాక్యం వింటూ ఉంటాం. ఆయనను ఆరాధిస్తూ ప్రభువును సేవిస్తున్న మనమందరము కూడా మనం పొరుగు వారి పట్ల మేలు చేయాలి. వారికి కీడు, అపకారం, నష్టం కలిగించే ఉద్దేశం తీసివేసుకొని మనకు వీలైనంత మట్టుకు మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా చేయాలి కూడా. అప్పుడే పరలోక రాజ్యంలో నిత్యం నిలుస్తామని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరికి కీడు జరగాలని కోరుకొనకుండా, ఎవరికి నష్టం జరగాలని కోరుకొనకుండా, ఇతరులకు మేలు కలిగేలా సాయం చేయాలని ప్రార్థన చేయాలి. మనకు చేతనైనంత మేలు కలిగిద్దాం. తద్వారా పరలోక రాజ్యంలో నిత్యము యేసుతో కలిసి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నీ నామమునకు స్తోత్రములు. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు. అవునయ్యా, మేమందరం నీ రాజ్యం చేరాలని, నీతో కూడా నిత్యము పరలోకంలో ఉండాలని ఆశపడుతున్నాం. కనుకనే ఈ ప్రార్థనలు, ఈ భక్తి, ఈ ఆత్మీయత. అయితే ఈ లోకంలో జీవిస్తున్న ప్రజల పట్ల మేము కీడు చేసే స్వభావం మాని వారికి వీలైనంత మేలు చెయ్యాలని, వారి క్షేమం కొరకు అనుదినము ప్రార్థన చెయ్యాలని, అప్పుడే పరలోక రాజ్యంలో నీతో కూడా నిత్యము నిలుస్తామని ఈ ఉదయకాల సమయంన మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మాకందరికీ అట్టి మనసును అనుగ్రహించి తద్వారా ఈ దిన వాక్యము మా అందరి జీవితాలలో నెరవేర్చాలని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.